రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈ ప్రభుత్వం కేవలం మీటర్ నొక్కి ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నం. ఖచ్చితంగా వేడిని చన్నీర తోడులాగా పేదలకు సంక్షేమ పథకాలు అవసరం. గత ప్రభుత్వాలు ఇచ్చినాయి, ఈ ప్రభుత్వం ఇచ్చింది, రాబోయే ప్రభుత్వాలు కూడా ఇస్తాయి. కానీ ఆ ఓటాతలకు పెన్షన్లే కాదు, లేకపోతే అమ్మఒడి 15,000 కాదు, ఆ చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు లేకనే ఈ రోజు యువతంతా సతమతం అవుతా ఉంది. తాత్కాలికంగా కేవలం వీటి మీదే దృష్టి పెట్టి ఓట్లే దండుకుంటే రేపటి తరానికి సంబంధించిన యువత ఎన్నో తాతలు చదువుకోలేదు, ముత్తాతలు చదువుకోలేదు, తండ్రులు చదువుకోలే. కానీ ఈనాటి చదువుకున్న బిడ్డలు లేని కుటుంబమే లేదు. కానీ మరి ఆ బిడ్డలకి అభివృద్ధి చేయకపోతే, ఇక్కడ ఫ్యాక్టరీలు రాకపోతే, పరిశ్రమలు రాకపోతే, వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? 40-50 సంవత్సరాల నుంచి ఉన్న పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రంలో ఈ రోజు మూతపడే పరిస్థితి. 2014 నుంచి 19 దాకా ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలా గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు విద్యుత్ రేట్లు పెంచి ఈ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపిస్తే నష్టం వచ్చే పరిస్థితి. పక్కన తెలంగాణతో గాని తమిళనాడుతో గాని ఎవరితో పోటీ పడలేని పరిస్థితి. 40-50 ఏళ్ల నుంచి ఉన్న పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. మరి పరిశ్రమలు రాకపోతే చదువుకున్న ప్రతి బిడ్డకి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఎట్లా? వీళ్ళు పోతే వలస పోవాలి, లేకపోతే తాతల తండ్రులు చేసుకున్నట్టు ఇక్కడ కూలి పనులు, నాలి పనులు చేసుకోవాల్సిన దుస్థితి. కాబట్టి మీరందరూ ఆలోచించండి అమ్మా. అదే కాకుండా ఈ ప్రాంతానికి 4,900 కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టి గత ప్రభుత్వం పనులు పూర్తి చేస్తే కేవలం 800 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు మనకు అందుబాటులోకి వచ్చి 2 పంటలకి 24 గంటలు సాగునీరు, తాగునీరు ఇచ్చే ఆ పథకాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆపిపెట్టింది. అంతేకాకుండా మన పక్కనే అమరావతి వచ్చింటే మన బిడ్డలందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. భవన నిర్మాణ కార్మికులందరికీ రకరకాల అవకాశాలు వచ్చాయి. ఉదయం వెళ్ళి సాయంత్రానికి ₹2,000 సంపాదించుకొని ఆ రోజున అక్కడ రకరకాల పనుల్లో నిమగ్నమైన కార్మికులందరికీ ఈ రోజు చేయడానికి వీల్లేని పరిస్థితి. అంతేకాకుండా ఒకనాడు ఇసుక ఉచితంగా ఇస్తే ఈ రోజు ట్రక్కు ఇసుక కావాలంటే ₹5,000 పరిస్థితి. అంతేకాకుండా మద్యం ఒకప్పుడు ₹100-150 ఉంటే ఈ రోజు ₹200-300 అయింది. పేదవాడు మద్యానికి బానిసయ్యాడు. దశల వారీగా మద్య నిషేధం చేస్తాను, మద్యం ధర పెంచితే తప్పితే తాగటం మానరు వీళ్ళు, నేను ఈ రకంగా చేసి 24 ఎన్నికల నాటికి మద్యం లేకుండా చేస్తానని చెప్పి ధర పెంచి ఒక పక్క మీటర్ నొక్కి సంక్షేమ పథకాలు ఇస్తే రెండో పక్క పేదోడి జేబులో నుంచి మళ్ళీ ఇచ్చిన డబ్బుల కంటే ఎక్కువ వెనక రాకుండా ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తారు. అలాగే ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి ₹18,000 ఇస్తారు. ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి అమౌంట్ ఇస్తారు. ఒకరికి ఇస్తానే 2 పిల్లలుంటే 2, 3 పిల్లలుంటే 3కి ఇస్తారు. అంతేకాకుండా జిల్లా మొత్తం బస్సులో ఉచిత ప్రయాణం. సంపద సృష్టించి సంపద ద్వారా పేదలకి సంక్షేమ పథకాలు అందించాల్సిందే. కానీ ఈ ప్రభుత్వం దాన్ని గాలికి వదిలేసి అధికారంలోకి వచ్చేటప్పుడు 2 లక్షల కోట్ల నప్పు ఈ రోజు 13 లక్షల కోట్లు చేసింది. పరిశ్రమను పట్టించుకోనందువల్ల మన బిడ్డలు చదువుకున్న వాళ్ళు ఎవరికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. తాత్కాలికంగా ఏదో ఒకటి అవార్డులకు ఇచ్చి అట్లాగే మనవాడికి మనరాళ్ళకి మొండి చేయి చూపిస్తా ఉంది. మీ అందరూ ఆశీస్సులు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ₹4,000 అవాతాతలకు పెన్షన్ ఇస్తారు, వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపుతారని తెలియజేస్తూ మీరందరూ ఆశీస్సుల కోసం అందరి కోసం వచ్చారమ్మా. నమస్తే 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 నమస్తే. కేశినేని చిన్ని గారికి నాకు ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి రాబోయే 13వ తారీఖు మే 13వ తారీఖు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. మా అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్తే నమస్తే నమస్తే. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.